అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. ఓం నమ శివాయ శివాయ నమో. 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 శివ శివ హర హర హరాయ నమో. హర హర శివ శివ శివాయ నమో. శివ శివ హర హర హరాయ నమో. హర హర శివ శివ శివాయ నమో. శివ శివ హర హర హరాయ నమో. హర హర శివ శివ శివాయ నమో. శివ శివ హర హర హరాయ నమో. హర హర శివ శివ శివాయ నమో. హర హర మహాదేవా. 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 ఓం నమ శివాయ శివాయ నమో. 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 బ్రహ్మ కపాలం అని ఉంటుంది బద్రీ దేవాలయానికి, దానికి మధ్య ఫర్లాంగ్ దూరం. ఇటు జోన్లో చిన్న గ్లేషియర్ కింద ఖాళీగా ఉంటుంది. అక్కడికి భద్రం గారు తీసుకెళ్లారు కదా, కూర్చోబెట్టి అందరి చేత పిండ ప్రదానాలు చేయించారు. సో మగవాళ్ళు అందరూ పిండాలు అవి కూడా అక్కడే డబ్బు ఇచ్చేస్తారు మందిరంలో. అందరి చేత చేయించారు. మమ్మల్ని ఏమన్నారు, ఆడవాళ్ళు మీకు ఏమవద్దు, మీకు నేను చేయిస్తానండి అన్నారు. అని కిందనే గంగ అలకనంద పేరుతో కింద వెళ్తోంది. అంత ఎత్తు పైన రోడ్డు. అక్కడి నుంచి తను దిగారు మెట్లు దిగి మీరు రండి అన్నారు. మేము ఆ మెట్ల మీద వరుసగా ఉంటున్నాం. ఒక పంచపాత్ర అంటారు తెలుసా, ఆ పంచపాత్ర తీసుకున్నారు. తీసుకుని అలా గంగలోంచి నీళ్లు తీశారు. నీళ్లు తీసి తిల్లలు కావాలి, ఎవరి దగ్గర తిల్లలు ఉన్నాయా అన్నారు. తిల్లలు నువ్వులు ఎవరు పట్టుకెళ్ళలేదు. అప్పుడే ఎవరికి తెలియదు. స్వామిని అలా అంటూనే ఉన్నారు, నువ్వులు తేలుతూనే ఉన్నాయి నీళ్ళల్లో. అలా ఇలా అని ముద్దలాంటి ఇంత విభూతి తీశారు. ఆ విభూతి నా దగ్గర చాలా రోజుల దాకా ఉంది, ఇంత విభూతి ముక్క. అదేమో ఆ నీళ్ళలో కలిపారు. కలిపి మమ్మల్ని అందరినీ చేపట్టించారు, వదిలిపించేశారు నీళ్ళు. మనం వదిలేసుకున్నాం అనమాట. కనుక మీకు కానీ 7 తరాలు అటు ఇటు కానీ మీకు ఇంకేమీ ఎవరు ఏమి పెట్టక్కర్లేదు. మన రామారావు ఇదిగో స్వామి మన చేత చేయించారు. నాకు ఆయన స్నానం కూడా చేసేవారు కాదు వీటికి పుష్కరాలకి. ఏమి వద్దు మనకి అక్కర్లేదండి, స్వామి అన్నీ చేయించేశారు అనేవారు. కానీ పిల్లలు చేశారనుకో తప్పనిసరిగా విధులు అదొకటి బద్రీలో చేయవలసినటువంటిది. ఈ లింగం ఆకర్షణ చేసి మళ్ళీ ఆ దాంట్లోకి పంపించేయటం. దాన్ని స్వామి చెప్పింది ఏంటంటే, శంకరాచార్య తీసుకొచ్చి పుట్ట 5 లింగాలు తీసుకొచ్చారు కైలాసం నుంచి. తీసుకొచ్చి అన్నీ తెలుసు కదా, ఒకటేమో ఏదో పూరిలో ఒకటి, ద్వారకాలో ఒకటి, అలా అన్నీ పెట్టి 5వ లింగం ఎక్కడ ప్రతిష్ఠ చేయాలి అని ఆయన టూర్ చేస్తుంటే, ఈ హిమాలయాస్లో పర్టికులర్ ప్రదేశంలో ఓ కప్ప ఈయంతో అందుట. పాపం కప్ప కష్టపడుతుంటేనో పాము వచ్చి పడగ నీడ పెట్టిందిట దానికి కష్టపడకుండా. ఆ స్థలం చూసి ఆయన ఈ స్థలం చాలా పవిత్రమైంది అని చెప్పి అక్కడ ప్రతిష్ఠ చేశారట. ఇవన్నీ స్వామి రేపు మేము బస్సు ఎక్కి బదిలీకి ప్రయాణం అవుతాం అనగా ఆ గవర్నర్స్ బంగాళా దగ్గర ఆ విశాలమైన ఆ లాన్లో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇవి చెప్పారనమాట. ఏమేం చేయాలి, ఏం చేస్తారు,
ఇక్కడ ఇదిగో పక్క నుంచి గంగానది ప్రవహిస్తుంది. మీరు తెల్లవారుసాను లేవండి, స్నానం చలి అనుకోకండి, స్నానం చేయండి. ఇంత గంగలో మీ పాపాలన్నీ వదిలేసుకోండి, మీ చెడ్డ గుణాలన్నీ వదిలేసుకోండి, పవిత్రంగా బయలుదేరండి. ఇది స్వామి చెప్పినవి. అలాగే తెల్లవారుసాను లేచి అక్కడ బడి ఎలా ఉంటుందో తెలుసా? నీ తరం కాదు, 10 ఏనుగులు బలం ఉంటుంది ఆ నీటికి. గొలుసులు ఉంటాయి, ఆ గొలుసు పట్టుకుని మనం ఎలాగో స్నానం చేసి బయటపడాలి. అలాగే చేసేసి వచ్చేసాం. వచ్చి తర్వాత సరే మర్నాడు బస్సులు ఆ లోయల్లో పడిపోతుంటాం, బస్సులు పడిపోతుండటం. ఆ పై కింద చూస్తుంటేనే పడిపోయిన బస్సు తాలూకు చక్రాలు అవి తేలుతూ ఉంటాం నీళ్ళల్లో. చాలా భయానకమైనటువంటి సీన్స్ అవి. అలాంటివి తీసుకొచ్చి స్వామి అదొకటి నేర్చుకోవాలి మనం. గంగలో వదిలేసేయటం ఒకటి, ఈ 10 రూపాయలతోటి నా దృష్టిలో స్వామి మనకి నేర్పించినటువంటి పాఠాలు పవిత్రత. ఐదోది అక్కడ ప్రతిష్ఠిస్తారు నారాయణమూర్తి, బద్రీ నారాయణమూర్తి తీసుకొచ్చినటువంటి లింగం కదా. కానీ ఎలా ఉంటుందంటే నారాయణమూర్తి విగ్రహం అసలు ప్రతిష్ట బద్రీనారాయణుడు. ఆ నారాయణుడికి ఈ పైన ఇవన్నీ పూజతో లింగాకారం వచ్చేస్తుంది బద్రీనారాయణుడు. ఆ లింగానికి అది చెప్పారు. అని మీకు ఏమేమి కావాల్స్తే కొనుక్కోండి అన్నారు. ఏం కొనుక్కుంటాం అక్కడ? ఎంతసేపు స్వామికి దగ్గరగా ఉండాలి. ఆయనే మాకు వెళ్ళేటప్పుడు ఏమైందంటావు, మా ఇల్లు ఇంత ఇల్లు ఎత్తు, ఆ కొండ మీద ఆవు మేస్తోంది. ఆవు మేస్తాను స్వామి వెనకాల స్వామి నడకే. మేము అలాగే నడుస్తుంటే ఆ ఆవు కొసకొచ్చి మేస్తూ పడిపోయింది అంత ఎత్తు నుంచి. నేను అన్నాను, అయ్యో స్వామి ఆవు పడిపోయింది, స్వామి ఆవు పడిపోయిన ఆవు అయిపోయింది అనుకున్నాను, వెలకిలా పడిపోయింది, ఇలా కొట్టుకుంది, మళ్ళీ లేచిపోయింది, వెళ్ళిపోయింది. స్వామి అన్నారు, స్వామి దృష్టిలో పడ్డది ఏమైపోతుంది అనుకున్నావు? పాఠాలు ఇవన్నీ మనకి. స్వామి దృష్టి మన మీద ఉండాలి. స్వామి దృష్టిలో ఉన్నామంటే మనం ఏమి స్వామి దృష్టిలో పడింది ఏమవుతున్నాం, ఏమవుతుంది. ఆ కొండల్లో అందరితో కలిపి ఫోటో తీయించుకున్నారు. ఎంతంత ఉంటున్నాం, చేమ తరగాలి ఎంతంత కూడా లేవు మనుషులు ఆ ఫోటోలో. ఇంకంతకంటే అప్పుడు ఇట్లేదు. 120 మంది, మేము 110 మంది, గవర్నర్ తాలూకా వాళ్ళు 100 మంది, ఇంతమందిని కూర్చోబెట్టి ఫోటో తీయించుకున్నారు. రిటర్న్ అనమాట. రిటర్న్లో ఇంకా సరే ముందు రోజు కోపడ్డారు. నేను ఇంకా కోపంగానే ఉన్నాను, బీసిపోయి మాట్లాడించిన నేను నవ్వటం లేదు. ఇంకా ఈ కబుర్లు పోయాయి. నుంచున్నాం నేను వీళ్ళ అత్త సీత మీ ఇద్దరం స్వామి దగ్గర కూర్చుని పేర్లు రాయించను. పలానా వీళ్ళకి డోలీ ఎక్కించు, వీళ్ళని గుర్రం ఎక్కించు, వీళ్ళని నడవమను, వీళ్ళకి ఇది అలా సొంతంగా కూర్చుని ఆయన ఎవరికి వాళ్ళకి అరేంజ్ చేశారు. లోపల బదిలీలో ఏం చేశారంటేనే బయలుదేరి ముందు రోజు ఆ ఊళ్ళో బదిలీ పెద్ద ఊరు కాదు, అందరికీ ఇవి పెట్టారు భోజనాలు, నారాయణ సేవ. ఆ నారాయణ సేవ అప్పుడు నేర్చుకోవాల్సింది విను. స్వామి మా దగ్గరికి వచ్చి ఇదిగో 10 రూపాయలు, నువ్వు 5 రూపాయలు, నువ్వు 1 రూపాయి, నువ్వు 20, అలాగా ఒక్కొక్కరి దగ్గర డబ్బు అడిగారు. అయితే డబ్బున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అది కాదు స్వామి 100 రూపాయలు ఇస్తాను స్వామి, 200 ఇస్తాను స్వామి. 10 రూపాయలు అయ్యి, 5 రూపాయలు అయ్యి, అలాగా మా అందరి దగ్గర పుచ్చుకున్నారు. నా దగ్గర 10 రూపాయలే పుచ్చుకున్నారు. ఇది అన్నారు స్వామి, ఇది మీకు ఎందుకు అంటున్నానంటే ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలం. ఇటువంటి స్థలంలో మీరు ఇది చేశారంటే దాన ధర్మాలు చేస్తే జన్మలకి కూడా మీకు ఫలితం ఉంటుంది. ఇప్పుడు 10 రూపాయలు ఎందుకు తీసుకున్నానంటే నీకు ఇంతకంటే ఫలితం అక్కర్లేదు. 100 ఎందుకు, 100 నా దగ్గర డబ్బు ఉంది కదా, 100 కాకపోతే 1000 ఇస్తానంటావు. నీకు అంత 1000 రూపాయలు సరిపోయే ఫలితం నీకు అక్కడ ఉండదు, ఇవ్వక్కర్లేదు. 10 రూపాయలే నీ ఎలిజిబిలిటీ. అలాగ పుచ్చుకున్నారనమాట. పుచ్చుకుని మన్నాడు చక్కెర పొంగల్ అందరికీ అలవాటే కదా మనకి. చక్కెర పొంగల్ అది చేయించేసి వీధి నిండా పెట్టేశారు భోజనాలు. పెట్టి మొత్తం ఆ విలేజ్ ఆ టౌన్లో ఉన్నటువంటి రగ్గులు అన్నీ కొనేశారు. అన్నీ కొనేసి అందరికీ ఇచ్చారు. ఇంకా రగ్గులు లేనటువంటి వాళ్ళు, చికెన్ ఉన్నటువంటి వాళ్ళు రగ్గులు లేవు, ఊళ్ళో లేవు, ఇంకా స్టాక్ అయిపోయింది.
అలాంటి వాళ్ళకి డబ్బు 2,000 2,500 3,500 అలా డబ్బు ఇచ్చారు మీరు కొనుక్కోండి అని. ఎందుకంటే మంచి ప్లేస్ కదా. ఆ మూడో మేము బయలుదేరి ముందు రోజు అనమాట అయిపోయింది. బయలుదేరేటప్పుడు మాకు అవన్నీ ఎవరి వాడు అలాట్ చేసేసారు ప్రయాణాలకి. నేనేమో పౌరుషం తెచ్చి నేను ఎక్కకూడదు అనుకున్నాను. గుర్రాలు నాకు వద్దు అన్నాను, భయం, దెబ్బలాడుకున్నాం. ఇంకా వద్దు అని అంటే ఇంకా మొహం ఇచ్చేస్తే నాకు మొత్తాన్ని చెడిపోతుందేమో. నేనేం మాట్లాడాలి, అలా కూర్చున్నాను. ఇదిగో సరస్వతికి గుర్రం, సీతారామ బిడ్డ అని అనేవారు వీళ్ళ అత్తాయిని, పేరు పెట్టి కాదు, సీతారామ బిడ్డగా గుర్రం. అలాగా అందరికీ అప్పచెప్పారు. బయలుదేరిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు గవర్నరు, ఆయన పార్టీ ఒకటి, ఆయన ఫ్యామిలీ, ఓన్లీ ఫ్యామిలీ. ఆయన కాస్త కాఫీ బిస్కెట్లు అవి తీసుకుని వాళ్ళు బయలుదేరారు. ఆయన నా దారి పడుకు 3-4 సార్లు సార్, అమ్మ స్వామి బాధపడతారు, గుర్రం ఎక్కండి అలా అంటున్నారు. నేను అది కాదండి, పర్వాలేదు, ఎక్కడ రేస్ వస్తే అక్కడ గుర్రం ఎక్కుతాం. మా గుర్రాలు మాకెందు ఉంచేయండి, ఎలా ట్రై చేసి మాతో పాటే వస్తారు వాళ్ళు కోస్తాకా అంటే అలాగే అన్నారు. అలా 3-4 సార్లు ఆయన అడిగినా నేను ఎక్కలేదు. అక్కడ ఎక్కేటప్పుడు కొండ ఏమంటే స్టీప్గా ఉంటుంది. స్టీప్గా ఎక్కాలంటే చాలా కష్టం. దడదలు నడిపోతాం, ఆయాసం వస్తుంది, కాళ్ళు పట్టేస్తే ఎక్కలేము. ఎంత కర్ర చేతిలో పోతూ ఉన్నాను. అలా ఎక్కుతుంటే దాహం వేసింది. దాహం ఎంత తన దగ్గర నీళ్ళు లేవు, నా దగ్గర నీళ్ళు లేవు. అక్కడ కొండ మీద వచ్చి నీళ్ళేమో వస్తాయి, మనం ఒక గుక్కిడి తాగేసరికి కడుపు నిండిపోయినట్టు ఉంటుంది, మళ్ళీ వెంటనే డ్రై అయిపోతుంది. అలా నువ్వు టీ కొట్టు దగ్గర ఆగి మాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అంటే, ఆ యజమాని నేను మంచినీళ్ళు ఇవ్వను, టీ ఇస్తాను, కావాలంటే టీ తీసుకోండి అన్నాడు. టీ కాదు మంచినీళ్ళు కావాలి, దాహం వేస్తుందంటే మంచినీళ్ళు ఇవ్వను అన్నాడు. మరి ఇంకేం చేస్తాను, టీ వద్దుట, తను టీ తాగనంది, నేను తాగలేదు. బయలుదేరు ఇంకొన్ని మెట్లు స్ట్రిప్గా ఎక్కేయటమే ఊతం తీసుకుని ఎక్కేసరికి ఒక గర్వాల్ లేడీ, ఇంతలాగా ఎత్తుగా చక్కగా చాలా మంచి కాంప్లెక్షను, మంచి హైట్, ఇది స్టేచర్ ఉన్నటువంటి లేడీ, ఇంత చెంబోటి, ఆ పైన చెంబోటి రాజస్థానీ వాడు పెట్టుకుంటారు, అలాంటివి పెట్టుకుని మాకు కొండ దిగి వస్తాను. నన్ను నీళ్ళు ఉన్నాయి ఎంత పైన ఉన్నాయా నీళ్ళు అంటే, నీకు పైన నీళ్ళు చిక్కవమ్మా అది, నాకు మంచినీళ్ళు దాహం వేస్తుంది కూర్చోండి పోస్తానంది. గిన్నెమ్మంటే ఇవ్వనంది, నోట్లో పోస్తానంది. సరే నేను కూర్చున్నాను, నా పక్కన నా సత్తరకాయ, నువ్వు కూడా కూర్చో సీతారాను, అది కూర్చుని ఇద్దరు చెరువు నీళ్ళు ఆవిడే నోట్లో పోసి తాగాం. అమ్మాయ కడుపు నిండిపోయింది. ఇంక పైన ఎక్కడ నీళ్ళు లేవు, ఇవి కూడా లేవు, ఈ దారాలు కూడా లేవు. సరే అయిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత దట్ లేడీ డిస్టర్బ్ అయ్యాడు. మనం బాధపడుతుంటే ఓర్చుకోడు దేవుడు ఏ రూపంలోనూ కూడా. అలాగే పైకి కష్టపడి ఎక్కేసాం. మా సీత ఉంది, కొంచెం దూరం ఎక్కాక నేను ఇంకా నడవలేను, నేను గుర్రం ఎక్కేస్తాను అంది. గుర్రం కూడానే ఉంది కదా, ఎక్కించేస్తాను. నేను మాత్రం నా గుర్రం నేను నడిచి వస్తున్నాను. పైకి ఎక్కేసాక మాకు పెద్ద ఇది ఇచ్చారు, స్కూల్ విడిది ఇచ్చారు. ఆ స్కూల్ విడిదిలో వెళ్ళగానే స్నానం చేసేసి నేను అలా బట్టి గచ్చు మీద పడుకుందాన్ని నిద్రపోయాను. ఇంకా మిగతా గ్రూప్ అంతా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే స్వామి ఎక్కడున్న రోజు పొద్దున సాయంత్రం కూడా స్వామికి హారతులు ఇచ్చేయటం, పావన పురుష పాడేవారి జ్ఞాపకం అంతా పెద్ద పాట, ఆ పాట పాడేసేయటం. నాకేమో విసుగు, ఏంటి ఆ పాట ఏంటి వీళ్ళకి నమస్కారాలు ఏంటి, ఎక్కడ పడితే అక్కడ ఓ రూలు రైము లేదు అని నాకు విసుక్కునేదాన్ని. ఆవిడ అలాగే వాడు పాడేస్తున్నారు, హారతులు ఇచ్చేస్తున్నారు, నేను పడుకున్నాను. పాట కొంచెం వినిపిస్తుంది కానీ నాకు నిద్ర పట్టేస్తుంది బాగా. కొంచెం నిద్ర పట్టాక నాకు తగ్గిరిగాను, పాపం పౌరుషం అంటే అలా ఉండాలి. ఎక్కేసి దుశ్సేవకొండ పాపం ఎంత నిద్రపోతుందో, అలసిపోయింది. ఈ మాటలు వినిపిస్తుంటే చాలా ఫెమిలియర్ వాయిస్ కదా, గమ్మున లేచా. చూస్తే స్వామి అలా నుంచుని, నేను అంత కష్టపడి ఎక్కినందుకు నాకు అప్రిసియేషను. పోనీ బాగుంది. లేచాను, నమస్కారం చేసుకుని ఆ రాత్రి భోజనాలు అయ్యి మర్నాడు వచ్చేస్తాం. ఎక్కడి నుంచి బద్రీ నుంచి జోషిమఠ్ సేమ్ రూట్, అది వన్-వే ట్రాఫిక్. వచ్చేస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడే 3-4 ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి, దేవప్రయాగానే అక్కడక్కడ. ఇవి వచ్చినప్పుడు ఏం చేశారు, 3 బస్సులు మేము
ఎదరేమో గవర్నర్ బస్సు, స్వామి కారు, వాళ్ళు 3-4 కార్లు, మా బస్సులు. స్వామి జాగాలోకి వచ్చి ముందు దిగి రుమాలుపుతో బస్సులో వాళ్ళంతా దిగిపోండి, బస్సులో వాళ్ళంతా దిగిపోండి. చేతిలో ఏముంటే అది పుచ్చుకుని తొందరగా ఇక్కడికి వచ్చాడండి. చేతిలో ఉన్న బ్యాగ్ పుచ్చుకుని తొందరగా ఇక్కడ దాటి వచ్చాడు. ఎందుకు న్యాచురల్గా మొట్టమొదటి నేనే పరుగు, నా చేతిలో బ్యాగ్లో ఏముండవు. వెళ్ళాం గబాను. ఇంకా వెనకాల వాళ్ళు బస్సులు దిగి వస్తున్నారు. స్వామి అలా చూడు అన్నారు. కొండ, పెద్ద కొండ విరిగి పడిపోతుంది. చూడు ఆ కొండ, అప్పటికే చిన్న చిన్న కులకరాలు పడుతున్నాయి. ఆ కొండ చూడు, అది విరిగిపోతుంది. మన వాళ్ళు అందరూ వచ్చేదాకా అది అలా అవుతుందన్నమాట. ఆ బస్సులో 3 బస్సులు జనం ఖాళీ చేసి ఇతరకు వచ్చేసిన తర్వాత ఒకసారి మా చూస్తుండగానే పడపడమని పడిపోయింది అది. దాన్ని చూపుతో టాప్ చేశారు. ఇక వేరే ఏమీ ఆయుధం లేదు. నేనంటే అది కృష్ణుడు గోవర్ధనం ఎత్తాడంటే మనం నమ్మటం లేదు. ఈ దృష్టితో ఎత్తారు కింద పడకుండాను. మనం ఇలా మనం రాగానే పడిపోతుంది చూడ, మాకు ఉండగానే పడిపోయింది. గవ్వబా ఇంత గురకరాళ్ళతోటి దాతోటి ఆ కొట్టబుక్క. మనం ప్రతిదీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ని మనకి మిరకిల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఎటు వచ్చి మనం అబ్జర్వ్ చేస్తే మనకి న్యాచురల్ అనుకుంటాం. అయిన తర్వాత మేము ఇతరకు వచ్చాం. ఈ లోపునే గవర్నర్ కదా ముందు వచ్చింది. మాకు బస్సులు తీసుకొచ్చారు సార్, రిలీఫ్ బస్సులు హరిద్వార్ నుంచి పెద్ద దూరం లేదు, 20 minutes 30 minutes. మేము హరిద్వార్ వెళ్ళిపోయాం. సాయంత్రం బయలుదేరి ఇక్కడికి వచ్చేసాం. బెరెల్లీలో అక్కడ స్కూల్లో రాత్రి మాకు అమ్మ, మన్నాడు బయలుదేరిపోతుంటే స్వామి కూర్చోడానికి ఏమన్నా మన బెడ్డింగ్లే కదా, స్వామి కూర్చునే బెడ్డింగ్లే. ఆ బెడ్డింగ్లో ఉదాహరణ కూర్చుని ఎవరెవరు ఇళ్ళకి వెళ్తారు తెలుసుకున్నారు. నన్ను అడిగారు, నువ్వు అన్న. కొంతమంది మధురా బృందావనం అవి చూసి వస్తాం, టికెట్లన్నీ 2 and 4 కొనేస్తారు స్వామి. మధురా బృందావనం అవన్నీ తిరిగి వస్తాం స్వామి. సరే, వాళ్ళ టికెట్లు వేరు. నువ్వు అన్నారు నన్ను. నేను అన్నాను, స్వామి మీరు వస్తే నేను వస్తాను, నేను వెళ్తాను అంటే నేను రానన్నారు. అయితే ఎందుకు లేండి చూడండి, ఇంటికి వెళ్ళిపోతాను. డెహ్రాడూన్లో ఆగామన్నమాట. డెహ్రాడూన్లో కాస్త అక్కడ మధ్యాహ్నం భోజనాలు చేసి, పొద్దున్న బయలుదేరి చేసాం. అక్కడ భోజనాలు చేసి అక్కడ ట్రైన్, అక్కడ నుంచి ఢిల్లీ నుంచి వాపస్. ఢిల్లీలో మన వాళ్ళు సాయి డివోటీస్ పెరుగన్నం, పెద్ద బేసిన్లో పెరుగన్నం కలుపుకొచ్చి మాకు అందరికీ అక్కడ పెరుగన్నం పెట్టారు. పొద్దున్నే సరే బయలుదేరి వచ్చేసాం. ఆ దారిలో మాతో వచ్చిన వాళ్ళు రాము, లక్ష్మణ్, మోహన్ పాటలు పాడతాడు. మోహన్ అప్పుడే బాగా స్నేహం అయ్యాడు మాకు. సరే కూచి భద్రం గారు కూడా ఉన్నారు. అలా ఎవరో 10 మంది మొత్తం తిరిగి వచ్చాం అనుకో. తిరిగి వచ్చి విజయవాడ నుంచి నేను వచ్చేసాను.